మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫామ్ లో ఉన్న ప్రభాస్ రెబెల్ తో డిజాస్టర్ ఫేమ్ చేసిన రోజులవి. ఆ టైంలో కొత్త దర్శకుడితో మిర్చి అనే సినిమా ప్రభాస్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్టు పైన హైప్ ఏర్పడలేదు. అయితే ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుండి ఈ సినిమాపై జనాల ఫోకస్ పడింది. తరువాత ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నేటితో మిర్చి సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ సినిమా ప్రభాస్ కి చాలా స్పెషల్ మూవీ. అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. నదియా ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్ సంస్థ ఈ చిత్రంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మిర్చి కథని దర్శకుడు కొరటాల శివ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అయిన అనిల్ సుంకరికి వినిపించారు. అయితే తాను ఆల్రెడీ నిర్మించిన బిందాస్ కి మిర్చి కథ దగ్గరగా ఉందని భావించి ఆయన వద్దన్నారట. తరువాత ఈ కథని యువి క్రియేషన్స్ నిర్మాతలు అయిన వంశీ, ప్రమోద్లకి వినిపించాడు. కొరటాల శివ వాళ్ళు కూడా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని రెడీ అవుతున్న టైం అది. ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. హీరో ప్రభాస్ మిర్చి కథకి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే రాజమౌళి తన ప్రాజెక్ట్ కి టైం పడుతుంది, ముందు మిర్చి సినిమా చేసి రమ్మని చెప్పడంతో ప్రభాస్ ఓకే చెప్పాడు. మిర్చి సినిమాకి ముందుగా వారధి అనే టైటిల్ అనుకున్నారు, కానీ తర్వాత మాస్ అపీల్ ఉండాలని మిర్చిగా మార్చారు. మిర్చి టైటిల్ ఇది వరకే మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేయించారు. హేమంబర్ జాస్తి అనే కో డైరెక్టర్ ను డైరెక్ట్ గా పరిచయం చేస్తూ మిర్చి అనే సినిమా రూపొందించాలి అని అనుకున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణన్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలి, కానీ అది ఆగిపోయింది. అయితే శ్రీ దుర్గా ఆర్ట్స్ వారి అడ్వాన్స్ మహేష్ బాబు వద్ద ఉండడంతో ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్ పనిచేసే ఛాన్స్ ఆయనకు దక్కింది. మిర్చి టైటిల్ ను ప్రభాస్ కొరటాల మూవీ టీమ్ కి ఇవ్వడం జరిగింది. మిర్చి సినిమాలో సత్యరాజ్ పాత్రకి మొదట ప్రకాష్ రాజ్ ను అనుకున్నారు, కానీ ప్రకాష్ రాజ్ బిజీగా ఉండడంతో ఆ ఛాన్స్ సత్యరాజ్ కి దక్కింది. మొదట మిర్చి సినిమాకి వేరే సంగీత దర్శకుడిని అనుకున్నారు, కానీ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఫైనల్ చేశారు. అతను ఈ సినిమాకి సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇదేదో బాగుందే, డార్లింగే పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. 2013 ఫిబ్రవరి 8న మిర్చి సినిమా రిలీజ్ అయింది. ముందుగా అదే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు వంటి సినిమాలు ఉండడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఫిబ్రవరి వంటి ఆన్ సీజన్ లో రిలీజ్ అయిన మిర్చి బాక్స్ ఆఫీస్ వద్ద 48 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫిబ్రవరి నెలలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. 100 రోజుల సినిమాలకి కాలం చెల్లిపోయింది అనుకునే రోజుల్లో కూడా 238 కేంద్రాలలో 50 రోజులు, 28 కేంద్రాలలో 100 రోజులు ఆడింది మిర్చి సినిమా.